మనం ఈరోజు జాక్ ఫ్రూట్ బిర్యానీ చేసుకోబోతున్నాము. మాకేంటంటే ఇక్కడ యూఎస్ఏలో ఏంటంటే జాక్ ఫ్రూట్ మనకు ఫ్రోజన్లో దొరుకుతుంది. ఈ ఫ్రోజన్లో మనము దీన్ని కట్ చేసుకొని దీనికి ఏ విధంగా చేసుకోవాలో మళ్ళీ మీకు చూపిస్తాను నేను. ఈ విధంగా ఉంటాయి జాక్ ఫ్రూట్, మనకు ఆల్రెడీ కట్ చేసే ఉంటాయి. ఇవి ఇలాగే మనము కుక్ చేసుకోవాలి. ఏ విధంగా చేయాలనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఒక స్పూను పెద్ద టేబుల్ స్పూన్ దీని నిండా రైస్ ఫ్లవర్ వేసాను. హాఫ్ టేబుల్ స్పూను కార్న్ఫ్లవర్, కారపొడి ఒక టేబుల్ స్పూన్, హాఫ్ టీ స్పూన్ పసుపు, సాల్ట్ 1.5 టీ స్పూన్, ఒక టీ స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్. ఇది మ్యారినేటివ్ దీన్ని ఇట్లా చేసేసి దీన్ని పక్కకు పెట్టేసి ఒక 10 మినిట్స్ దీన్ని మొత్తం అంతా పట్టాలి కదా. పట్టిన తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత దీన్ని మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేస్తాం. ఫస్ట్ దీన్ని అంటే మామూలుగా పెరుగు కూడా వేసుకుంటారు, కాకపోతే మా ఇంట్లో కొంచెం పెరుగు తినని వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కొరకు నేను పెరుగు వేయడం లేదు. పెరుగు కూడా వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇది కడాయిలో నూనె పోసుకున్నాం కదా. ఇప్పుడు ఆ జాక్ ఫ్రూట్ను దీనిలో మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనము ఆయిల్ వేడైంది కదా, ఇప్పుడు దీనిలో ఇవి వేసేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. దీన్ని మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. దీన్ని మనం ఆయిల్ వేడైంది, బాగా ఎక్కువ వేడైపోతే తొందరగా అది ఉడకదు లోపల. కాబట్టి మనం ఉడకాలంటే కొంచెం మీడియం ఫ్లేమ్లోనే దీన్ని ఉడికించుకోవాలి. ఈ విధంగా అంటే కంప్లీట్ ఉడకొద్దు. ఇది బాగా ఎక్కువ కూడా రోస్ట్ కావద్దు. ఎక్కువ రోస్ట్ అయితే కూడా టేస్ట్ ఉండదు. కాకపోతే దీని స్పెషల్ ఏంటంటే కొంచెం ఉడకనట్టుగానే నూనెలో తీసి మనం బిర్యానీలో వేస్తాం, మిక్స్లో చేస్తాం. కాబట్టి ఇది చికెన్ కర్రీ ఎలా నాన్ వెజ్ వాళ్ళు తింటారో సేమ్ చికెన్ లాగానే ఉంటుంది ఇది. కాకపోతే ఇది వెజిటేరియన్ వాళ్ళకు చాలా లైక్ ఇస్తారు. ఈ వీడియోని మీరు అందరికీ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. చూడండి, చికెన్ పీస్ లాగా లేవు అవి. కంప్లీట్ చికెన్ పీస్ లాగా ఉండడం కాదు, తింటుంటే కూడా చికెన్ పీసులు తిన్నట్టే ఉంటుంది. మీకు వెజిటేరియన్ వాళ్ళు అయితే 100% మస్తు ఉంటుంది. ఇది ఫ్రూట్ బిర్యానీ ఇప్పుడు నూనెలో ఫ్రై చేసాం కదా. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ నూనెలో వేసుకొని దీనిలో కొంచెం పచ్చిమిరపకాయలు, కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను, కొంచెం పసుపు, కొంచెం కొత్తిమీర కాడలు వేసుకుందాం. ఇంతకుముందు మనం సగంలోనే ఉడికించాం కదా. ఇప్పుడు దీన్ని ఈ విధంగా మనం ఈ దీంట్లో వేసేసుకొని మొత్తం దాన్ని అంటే మనకు దీన్ని ఇప్పుడు ఇట్లా ఎందుకు చేస్తున్నామంటే వట్టి ఫ్రై చేసినట్టుగా ఉంటుంది బిర్యానీలో. వట్టి ఫ్రై లాగా ఉండకుండా కొంచెం మాయిశ్చర్ టైప్లో ఉంటే మనకు బిర్యానీలో చికెన్ పీస్ లాగా టేస్ట్ బాగుంటుంది అన్నట్టు. అట్లా మనకు బిర్యానీ కొరకు ఫ్రైడ్ ఆనియన్ వేయించాలి కదా. ఇప్పుడు మనం ఏదైతే వేయించామో అదే ఆయిల్లో ఇది కూడా ఫ్రైడ్ ఆనియన్ కూడా వేయించుకుంటున్నాం. బిర్యానీ రైస్ కొరకు ఈ మసాలాలు రెడీ చేసి పెట్టుకున్నాం. ఈ మసాలాలన్నీ చూసారు కదా. అప్పుడు కడాయి పెట్టేసుకొని కడాయిలో నెయ్యి వేసి పెట్టుకున్నాను. ఈ నెయ్యి వేసి పెట్టుకున్న తర్వాత ఈ మసాలాలన్నీ ఆ నెయ్యిలో వేయించేసుకుందాం. నెయ్యి వేయించేసుకొని పుదీనా వేసుకుందాం. పుదీనా అయిపోయిన తర్వాత మళ్ళా అల్లం వెల్లి మొత్తం మంచిగా వేగాలి. అవి వేగిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆనియన్స్ వేసుకున్నాము. ఆనియన్స్ ఒక్క ఆనియన్ వేసాను. దాన్ని ఆనియన్ వేసుకొని బాగా కలుపుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆగాలి. దాని తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ దాదాపు 1.5 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాన్ని కూడా మంచి కలిపి దాని వాసన లేకుండా బాగా కలిపి అది చేసిన తర్వాత మనము 10 గ్లాసుల బియ్యం తీసుకున్నాం కదా, దానికి 15 గ్లాసుల వాటరు కలిపి పోసుకోవాలి. పోసుకున్న తర్వాత దీన్ని బాగా మసలేటప్పుడే మనము సాల్ట్ ఒక దాదాపుగా 2 టీ స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి. తర్వాత మనం కాజు ఇక్కడ మనం మొత్తం వక్కలు చేసి పెట్టుకుంటున్నాము. ఈ వక్కలు కూడా మొత్తం కాజును కూడా తీసి అదే మసలే వాటర్లోనే వేసేసి దాని తర్వాత మనం రైస్ నానబెట్టుకున్నాం కదా బిఫోరే 10 గ్లాసులు. ఆ 10 గ్లాసుల రైస్ను మొత్తం దీనిలో వేసేసుకొని ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం కాజు వేసుకుంటున్నాం. ఆ కాజు తీసి పెట్టాం కదా ఇంతకుముందు, ఆ కాజు ఇప్పుడు ఇందులో వేసేసాం. ఇప్పుడు రైస్ మొత్తం దగ్గరికి వచ్చేసింది. ఎందుకంటే నా రైస్ ఏంటంటే మనం అక్కడికక్కడికి అవుతుంది. ఇది
అయిన తర్వాత ఇప్పుడు మనము ఇది వేసుకున్నాం కదా, ఇప్పుడు దాన్ని ఈ రైస్ను 2 లేయర్లుగా వేసుకోవాలి. జాక్ ఫ్రూట్ ఏంటంటే ఒక సగం అంతా వేసుకొని దాని తర్వాత మనం దానిపైనుంచి వెళ్ళి రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకొని రైస్ను మొత్తం మంచిగా ఇట్లా వేసేసుకోవాలి, లేయర్గా వేసుకొని ఒక లేయర్ అయిపోయింది కదా, ఇప్పుడు 2వ లేయర్లో మళ్ళీ జాక్ ఫ్రూట్ వేసేసుకోవాలి. జాక్ ఫ్రూట్ వేసేసుకొని దీన్ని కూడా కొంచెం మంచిగా లెవెల్ చేసేసి మిగతా రైస్ అంతా కూడా దీని మీదకి అలా వేసేసి మంచి సిల్వర్ కాయలు కప్పుకోవాలి. అంటే దీనికంటే ముందు ఏంటంటే రైస్ మొత్తం వేసేసిన తర్వాత రైస్ మొత్తం అయిపోయిన తర్వాత దానిపైనుంచి వెళ్ళి మనం ఇప్పుడు ఆనియన్ మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాము, ఆనియన్, కొత్తిమీర ఇట్లాంటివన్నీ మొత్తం అన్నీ పైనుంచి వెళ్ళి వేసేసుకొని గార్నిష్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాం. కొత్తిమీర అయిపోయింది కదా, ఇవి 2 వేసుడు అయిపోయిన తర్వాత సిల్వర్ ఫాయిల్ వేసేసుకొని మొత్తం దాన్ని క్లోజ్ చేసేసేయాలి. క్లోజ్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనము ఓవెన్లో 350 degreesలో 45 minutes మనము ఓవెన్లో పెట్టుకోవాలి. 45 minutes అయిపోయిన తర్వాత బిర్యానీ తీస్తే గుమగుమలాడే వాసనతో మీ ముందుకు జాక్ ఫ్రూట్ బిర్యానీ వస్తుంది. ఇది వెజిటేరియన్ వాళ్ళు నాన్ వెజ్ మర్చిపోయి వెజిటేరియన్ లాగా ఉంటుంది. జాక్ ఫ్రూట్ బిర్యానీ ఇదే ఫస్ట్ టైం నేను తింటుండు. అయితే మా కోడలు కలకత్తాలో ఉన్నప్పుడు తిందట, ఆ కోరిక ఇవాళ తీరింది. మీరు చెప్పండి ఎలా ఉంది బిర్యానీ రోజు, జాక్ ఫ్రూట్ బిర్యానీ? అసలు ఫస్ట్ నేను దాని దగ్గరికి వెళ్ళలేదు, బికాజ్ ఐఎమ్ వెజిటేరియన్. మటన్ బిర్యానీ అనుకుని నా డిష్ కాదు అనేసి దూరం జరిగా. బట్ మా సిస్టర్ షీ వాస్ సర్వింగ్, షీ ఇస్ షాక్ ఆఫ్ మై లైఫ్. ఏంటి ఆమె ఆ బిర్యానీ గిన్నె పక్కన పెట్టుకొని ముక్కలు వడ్డించుకుంటుందని షాక్ అయిపోయాను. దెన్ ఐ సెడ్ వాట్ ఇస్ దిస్? ఇట్స్ ఎ జాక్ ఫ్రూట్. దెన్ నాకు అసలు చాలా ఇష్టం జాక్ ఫ్రూట్, చాలా రోజులైంది నేను తిని బిర్యానీ. అండ్ ఇట్స్ అ ప్లెజెంట్ సర్ప్రైజ్. ముందే మెనూ చెప్పుంటే నాకు ఇంత ఎక్సైట్మెంట్ ఉండేది కాదు, నాకు ఇంత షాక్ వచ్చేది కాదు, కరెంట్ షాక్ వచ్చేది కాదు. టేస్ట్ ఎలా ఉంది ఇప్పుడు? సో గుడ్, సో టేస్టీ, సో యమ్మీ. మాటలు లేవు. థ్యాంక్ యూ. అత్తయ్య మాటలు ఉన్నాయా లేవా? మాటలు లేవు. అంజలక్క చేతికి పని పడింది, మాట్లాడేది నాకు లేదు.